నంద్యాల జిల్లా కౌంటింగ్ కేంద్రాలు ఆర్చిఎం ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి స్ట్రాంగ్ రూమ్ కు సీసీ కెమెరా, వెబ్కాస్ట్, కంట్రోల్ రూమ్ లో నిరంతరం పర్యవేక్షణ, 3 అంచెల భద్రత, 300 మంది కేంద్ర బలగాలు, ఆర్మర్, రిజర్వ్ పోలీసులు, సివిల్ పోలీసులు, ఒక ఎస్పీ, 4 డీఎస్పీలు, 23 మంది సిఐలు, 35 మంది ఎస్ఐలు, 68 మంది ఏఎస్ఐలు, 133 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 101 మంది హోంగార్డులు. ఉదయం 8:30 కౌంటింగ్ ప్రారంభం. పోలింగ్ కేంద్రాల సంఖ్య ఆధారంగా ఒక్కో టేబుల్కు ఒక కంట్రోల్ యూనిట్, టేబుల్పై కంట్రోల్ యూనిట్ పూర్తయ్యాక రౌండ్ పూర్తయినట్లు పరిగణించి మరో రౌండ్కు వెళ్తారు. లెక్కింపు సమయంలో కంట్రోల్ అయినట్లు పని చేయకుంటే టెక్నికల్ ప్రాబ్లం కింద పక్కన పెట్టి మిగతా యూనిట్లను లెక్కిస్తారు. తర్వాత చివరిలో ఎన్నికల కమిషన్ అనుమతితో వ్రాయించిన వాటి సంబంధించి వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఒక్కో దానిలో 14 టేబుల్. ఉదయం 8 గంటలకు పోస్టల్ సర్వీసులు ఓట్లు ప్రారంభమని నియోజకవర్గాలకు 813 మంది కౌంటింగ్ సిబ్బంది నియామకం. వీరికి 3 రోజుల శిక్షణ తరగతులు దీంట్లో మనకు నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 7 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక సెగ్మెంటు పాణ్యం సంబంధించి కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో నడుస్తుంది. రిమైనింగ్ 6 సంబంధించిన సెగ్మెంట్ సంబంధించి ఇక్కడ ఆర్జిఎం ఇంజనీరింగ్ కాలేజు, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజు, శాంతిరామ్ ఫార్మసీలో ఒకే లొకేషన్స్లో 3 బిల్డింగ్స్లో 6 సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా 6 సెగ్మెంట్స్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సంబంధించి, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ సపరేట్ హాల్లో, అంటే మొత్తం 13 హాల్స్లో ఈ కౌంటింగ్ జరుగుతుంది. సో అదేవిధంగా ఏ అసెంబ్లీ హాల్లో ఆ యొక్క పోస్టల్ బ్యాలెట్లు యావరేజ్న 2000 నుంచి అట్లా 3000 యావరేజ్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా అదే అసెంబ్లీ కౌంటింగ్ హాల్లోనే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. సో దీంతో పాటుగా సర్వీస్ ఓటర్స్కి ఏదైతే మేము పంపించామో, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్ఫర్ చేశామో అవి మాకు పోస్టులో వస్తున్నాయి. అవి కూడా మనకు 4వ తేదీ 1 గంట ఏదైతే మనం 8 గంటలకి మనము కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి బిఫోర్ 1 అవర్ బిఫోర్ వచ్చేంత కూడా మేము తీసుకొని కౌంటింగ్ తీసుకొని ఏర్పాటు చేశాం. సో ఇప్పుడు అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్స్ లో మనకు ఈ యొక్క ఆల్రెడీ సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఆయా ఆర్ఓస్ దగ్గర స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయి. అవి కూడా ఇక్కడికి తరలించి ఆ రోజు మార్నింగ్ 4వ తేదీన 1 గంట ముందు, అంటే మనకు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా మీ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము. పొలిటికల్ పార్టీస్ అందరికీ 2 రకాల మీటింగ్ ఇప్పటి వరకు ఎస్పీ గారు మేము కండక్ట్ చేశాము. పొలిటికల్ అయితే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వారు 1 గంట ముందు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. గంట తర్వాత వాళ్ళని అలౌ చేయమండి. సో 8 గంటలకు మనకు